శ్రీవారి హుండీల్లోనూ యూపీఐ చెల్లింపులకు ప్రాధాన్యం ఇచ్చేలా టీటీడీ నూతన పద్ధతిని తెరపైకెత్తేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భక్తుల చేతిలో నగదు లేకపోయినా హుండీలో కానుకలు వేసేలా శ్రీవారి ముడుపు పత్రం విధానం అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం శ్రీవారిని ఏటా దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దర్శనం అనంతరం భక్తులు హుండీలో కానుకలు సమర్పించే సంప్రదాయం వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. టీటీడీ బడ్జెట్లోనే ప్రధాన ఆదాయ వనరు కూడా హుండీనే. 2025లో హుండీ ఆదాయం 1383 కోట్లు వచ్చింది. ఇటీవల కాలంలో నగదు రహిత లావాదేవీలు అధికమయ్యాయి. ప్రతి ఒక్కరూ యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దిశగా శ్రీవారి ముడుపు పత్రం విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుపతితో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా భక్తులు 100 నుంచి 1,00,000 వరకు యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించి ముడుపు పత్రాలను కొనుగోలు చేయొచ్చు. ఆ పత్రాలను ఆలయంలోని హుండీలో సమర్పించవచ్చు. వాస్తవానికి ముడుపు పత్రాన్ని కొనుగోలు చేసిన సమయంలోనే శ్రీవారి ఖాతాలకు నగదు జమ అయిపోతుంది. అయితే హుండీలో మొక్కులు చెల్లించాలన్న భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఈ పత్రాన్ని సమర్పించే విధానాన్ని అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఈ నెల 28న తిరుమలలో జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.